మీరు సాంగ్ సెట్ అంటే నాకు తొలి ప్రేమ గుర్తొస్తుంది. తొలి ప్రేమలో ఆ పాటకి 'తాజ్‌మహల్' సెట్ వేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా మీరు 'తాజ్‌మహల్' మీరు అదే పాయింట్కి వచ్చారు కదా. అది మీరు సి ఇవాళ దాకా మనం మాట్లాడుతున్నాం కదండి, రైట్? ఆ సాంగ్కి ఎందుకు సెట్ అంటే మీరు స్క్రీన్లో చూసేటప్పుడు యు ఆర్ ప్లజెన్స్. ఓ మై గాడ్, ఈ షోయింగ్ ఇస్ లవ్, ఈస్ పెయిన్. బట్ అక్కడ దస్ సముద్రం ఒడ్డున ఉంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ రోజుల్లో ఎవరు ఇంత హ్యూజ్ సెట్ వేయగలరు తప్ప ప్లేస్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. అది అన్నీ కరెక్ట్ అయింది. ఇప్పుడు మా సినిమాలో ఇప్పుడు ఉత్సద్ భగత్ సింగ్లో ఒక సాంగ్ ఉంది, అది ఒక గుడుంబా శంకర్ల సాంగ్ అనమాట. సో అది మనం అనుకుంటే ఎక్కడ చేయగలం? ఒక డాబా క్రియేట్ చేసి ఒక ట్రక్లో వీ కెన్ డూ దట్ కైండ్ ఆఫ్ స్టైల్. బట్ నాకు నేను ఈ మూవీ నేను డిఫరెంట్ డైమెన్షన్లో వర్క్ చేశాను, అవుట్ ఆఫ్ వేలో వర్క్ చేశాను. ఎందుకంటే నేను 10 సంవత్సరాల ముందు ఏం చేశాను చేయలే. దిస్ ఈజ్ నాట్ ఐఎమ్ అప్గ్రేడింగ్, దిస్ ఈజ్ ఆనంద్ సైడ్, మై టేస్ట్ ఆఫ్ మై వర్కింగ్ స్టైల్ అంతే. నేను దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. సో ఐ సజెస్ట్ డైరెక్టర్ సార్, మనం ఈ సాంగ్ మనం అనుకుంటున్నారు కదా, కొంచెం ఫారెస్ట్ ఎపిసోడ్ ఉంది, అక్కడ మనం ఈ సాంగ్ చేస్తే బాగుంటుంది ఎట్లాగన్నారు. నేను ఐ డ్రా ద స్కెచ్. సార్ ఇది ఒక కేవ్, ఈ కేవ్ ఫారెస్ట్లో కేవ్ ఉంది కింద, ఆ ఫారెస్ట్లో ఉన్న చెట్లు రూట్స్ అన్నీ కేవ్కి వచ్చాయి, ఆ కేవ్కి పైనుంచి కింద దారి ఉంది, లైటింగ్ సోర్స్ కేవ్కి ఎట్లా లైటింగ్ వచ్చింది, అక్కడక్కడ ఓపెన్స్ ఉన్నాయి అని, ఇది మనం అవుట్ ఆఫ్ వేలో వెళ్దాం. అక్కడ ఒక ట్రైబల్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అక్కడ సాంగ్ స్టార్ట్ అయింది. మనం సార్ ఉన్న పొజిషన్ పొలిటీషియన్, ఆయన ఉన్న పొజిషన్ డిప్యూటీ సీఎంగా ఉన్న పొజిషన్లో మనం ఇట్లాగా లిక్కర్ని చూపించినాం. బట్ స్టైల్ ఆఫ్ సాంగ్ ఈ అందరితో కలిసిపోయి, ఆ ప్రజల్లో కలిసిపోయి, ఆ జనాలతో కలిసిపోయి ఉండాలి. సో దానికి ఎట్లా ఉండాలి? నాకు ఒక స్పేస్ కావాలి, ఒక 1000 మంది ఉండాలి. దిస్ ఈజ్ మై ఇమాజినేషన్ ఆఫ్ ఐ రైట్ ఇన్ ద పేపర్. నేను రాస్తాను ఇట్లా ఉండాలి చేసుకొని, దానికి ఐ క్రియేటెడ్ ఎవ్రీ బ్లాక్ ఆఫ్ ద డిజైన్. 1500 people have worked in the carpenters and producers. He said it's the biggest set in మైత్రికి పెద్ద సెట్, నార్మలీ ఇట్స్ బిగ్గెస్ట్ సెట్. ఎంత ఖర్చు అయినండి ఆ సెట్కి? అంటే నేను ఒకటి అండి, వన్ వర్డ్ ఐ కెన్ సే, నవీన్ గారు ప్రొడ్యూసర్ వచ్చి ఈ కేమ్ టు ద సెట్ వచ్చి, అందుగారు నా ప్రొడక్షన్లో నేను చాలా డబ్బులు పెట్టున్న సెట్స్ ఉన్నాయి, నేను ఎక్కువ పెట్టి నాకు కనపడలే, నేను ఎంత ఎక్కువ పెట్టానో నాకు అది కనపడట్లే. బట్ మీరు ఇంత బడ్జెట్లో యూ క్రియేటెడ్ హ్యూజ్ అన్నారంటే, దిస్ ఇస్ ఐ ప్రామిస్ టు వెంకటస్వామి, నేను అబద్ధం చెప్పను. ఆయన నోట్ల నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు సార్? మనం డబ్బులు పెట్టేస్తే అన్నీ సాధించలేం, డబ్బులు పెట్టేస్తే సెట్లు అని రావు. క్రియేషన్ ఇస్ వేర్ యూ నీడ్ టు క్రియేట్. ఒక రూమ్కి మీరు డార్క్ కలర్ కొడితే ఇట్ విల్ బికమ్ స్మాల్, వెన్ యూ డూ లైట్ కలర్ ఇట్ విల్ మోర్ బిగ్గర్. సో స్పాన్ అండ్ లేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెట్లో మీకు దట్ ఈస్ ఒక 14 బ్లాక్స్ ఉంటాయి. వాటర్ ఫాల్ వస్తుంది, ఒక పక్క మిస్ట్ ఉంటుంది, ఒక పక్క బ్యూటిఫుల్ ట్రీ ఉంటుంది, ఒక దాంట్లోనే ఒక బ్యూటిఫుల్ ఒక సోల్ కనెక్షన్ ఉంటుంది ఈ సాంగ్లో. వెన్ యూ సీ కంప్లీట్ సాంగ్ యూ అండర్స్టాండ్. అండ్ అంతమంది జనాలు ఈయన ఒక్కరు కనిపిస్తారు, ఆయన కనిపిస్తుంటే వెనకాల నుంచి ఒక లైట్ సోర్స్ రావాలి, లైక్ అ మ్యాన్, లైక్ అ గాడ్ ఇస్తాను. ఇవన్నీ నాకు ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమ నేను సెట్లో ఉంటుంది. ఇవన్నీ మీరు ఇమాజిన్ చేసుకోవాలి, మీ ఇమాజినేషన్ డైరెక్టర్కి అర్థం కావాలి. డైరెక్టర్కి అండ్ నేను మోస్ట్లీ నేను అన్నీ అయిన తర్వాత నేను కెమెరామెన్కి చెప్తానండి. అంటే ఒక సెట్ నేను ఎప్పటి నుంచి ఏ సెట్ వేస్తే కూడా కెమెరాని చెప్పేస్తాను, సరే ఇది బ్లాక్, ఈ బ్లాక్, ఇన్ని బ్లాక్స్ వచ్చేసాయి, నేను ఇన్ని బ్లాక్స్ కనుక్కొని తీశాను, మీరు మళ్ళీ షూట్ చేసేటప్పుడు ఆ బ్లాక్స్ అన్నీ వాడండి అని నేను డైరెక్టర్కి. అండ్ కెమెరామెన్ కూడా రవివర్మన్ కెమెరా పర్టికులర్ 2 సాంగ్స్ చేశాడు, ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామెన్. సో ఆయన మేము రిక్వెస్ట్ చేసి ఆయనకి అగైన్ మా బోస్ గారు కెమెరామెన్, ఆయన డైరెక్టర్తో రెగ్యులర్గా చేస్తున్నారు, ఆయన షూట్ రెగ్యులర్గా మాకు జరుగుతుంది. సో ఆయన వచ్చి మళ్ళీ సెట్లోకి వచ్చి చేయడం కష్టం, ఎందుకంటే లైటింగ్ చేయాలి, ఫుల్ మనసు పెట్టాలి. ఏదో నాకు ఐ వోంట్ కాంప్రమైజ్ లైక్ దట్. నాకు లైటింగ్ బాగాలేదంటే నేను ఐఎమ్ ఓపెన్గా చెప్తాను, ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎందుకంటే నా సెట్టు నేను కాపాడుకోవాలి, నా సెట్కి లైటింగ్ ఇట్లా ఉండాలని నేను అనుకుంటా. నేను ఆ లైటింగ్ అనుకునే నేను డిజైన్ చేస్తాను. నాకు ఎవరో ఒక సెట్ లైటింగ్ చేస్తారు అంటే ఆ లైటింగ్ నాకు కరెక్ట్గా వచ్చిందా లేదని.
దీంట్లో రాక్ పెయింటింగ్, రాక్ ఆర్ట్ అంతా ఇన్ గ్రాండ్ క్యానియన్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ రాక్ ఆర్ట్స్ పెయింటింగ్స్ ఉంటాయి, అవి కూడా చేశాను దీంట్లో ఫారెస్ట్లో. అవి కనిపిస్తాయి కొంతవరకు, బట్ దాని ఇంపార్టెన్స్ అది అన్నీ మనకి కనపడదు, బట్ అంత ఫ్లోలో యూ కెన్ సీ దట్ ఎక్స్పీరియన్స్.